కోడి పిల్లల్ని 2 చేసినా, 10 చేసినా, ఎన్ని చేసినా సరే, వాటికి పొదుగుడనేది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి గుడ్లు పొదగడం మీదే పెడతాయన్నమాట. ఆ టైంలో సగం ఫీడ్ మాత్రమే తింటాయి. అంటే ఒక్క పెట్ట మినిమమ్ రోజుకి 120 గ్రాములు చొప్పున మేత తింటే, పొదిగే టైంలో పిల్లలు చేసిన తర్వాత గానీ, ఆ టైంలో మాత్రం ఒక 70% మాత్రమే తిని, అవి చాలా వీక్ అయిపోవటంతో పాటు బాడీ వెయిట్ గూడా తగ్గిపోయి గ్రోత్ అనేది చాలా తగ్గిపోతాయన్నమాట. అదే విధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ గూడా చాలా పడిపోతాయి. ఇలాంటి టైంలోనే మనం కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్‌గా వదిలేస్తే తర్వాత అవి ఎగ్ పెట్టే స్టేజ్‌కొచ్చేసరికి బలహీనంగా ఉండి మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతాయన్నమాట. ఫీడ్ విషయానికొచ్చేసరికి ఎక్కువగా మంచి ప్రోటీన్స్ ఉన్న ఫీడ్ అయితే ఇచ్చుకోవాలి. మొదటి 3 రోజుల్లో బెల్లం వాటర్ గానీ, గ్లూకోజ్ వాటర్ గానీ పెట్టుకోవాలి. మెడిసిన్స్ అయితే కాల్షియం, విటమిన్ డి3 సపోర్ట్ అయితే ఇచ్చుకోవాలి. కోడి తిరిగే షెడ్ మాత్రం డ్రైగా, నీట్‌గా అట్టి పెట్టుకోవాలి. అలాగే 7-10 రోజులు జాగ్రత్తగా చూసుకుంటే 2, 3 వారాల్లో చాలా స్ట్రాంగ్ అవుతాయి కోళ్ళనేవి. ఇవి ఎగ్స్ పెట్టే టయానికి ఎగ్ ప్రొడక్షన్ కూడా రెడీగా ఉంటాయి. మీరైతే పొదిగిన కోడికి ఏమిస్తారు? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.